పరిపాలనా విధానం అనేది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకోవాలి. చాలా వరకు గడిచిన రోజుల్లో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలించలేదు. చేతగాని దద్దమ్మగా పరిపాలించాడే కానీ పద్ధతి తెలిసిన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినటువంటి ప్రజా ప్రతినిధిగా పరిపాలన చేయనటువంటి వ్యక్తి చేతగానితనంతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి ఆర్థికంగా బాగా వెనుకబడేటట్టు చేసి భారతదేశంలో మంచిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని వెనుకబడేటట్టు చేసి పరిపాలించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానం ఎట్లున్నదంటే ఉన్న 10 రూపాయల్లో 3 రూపాయలే ఆ శాఖ ఖర్చు పెట్టేది, 7 రూపాయలు ఆయన సొంత ఇంట్లో బీరవలేకపోయేటి. మరి ఈరోజు 11 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినాయంటే నవ్వులు పాలు అయిపోయినావా నువ్వు. నీకు ఇంక లేదు, నువ్వుగా నీ జన్మలో ఇంక ముఖ్యమంత్రి కాలేవు, ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే నీ ఎంబడి ఉండేటటువంటి సైన్యం రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి విపరీతంగా దోచుకున్న వాళ్ళు ఉన్నారు నీతోటి.